ఈ నిర్ణయం వచ్చేసి అధికారికంగా సీటు విషయంలో ప్రకటించిన తర్వాత మొన్నటి వరకు ఏ విధంగా అయితే లక్ష్మి ఒక మండలంలో, మనోజ్ ఒక మండలంలో ఆ విధంగా తిరిగారు, ఆ విధంగా మరలా అవి కంప్లీట్ చేసేసుకుంటూ యథావిధి కార్యక్రమాలకు మనం వెళ్తాం. ఈ విధంగా రేపటి నుంచి ఉదయం ఒక 3 గ్రామాలు నేను పర్యటించడం, మధ్యాహ్నం న్యాయం కోసం నలుగులు చేయడం, రాత్రిపూట ఎవరినైతే ముఖ్యులను కలవడం అనే కార్యక్రమం ఉందో అది చేసుకుంటూ నిరంతరంగా మన కార్యక్రమాలు చేసుకుంటూ ఎన్నికలకు సమాయత్తం అవుదామని ఈ ఉగాది సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. దయ ఉంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇక్కడ మనం మాట్లాడుకున్న విషయాల్లో ఏ పార్టీని నిందించడం కానీ, ఏ వ్యక్తిని నిందించడం కానీ, సోషల్ మీడియాలోగా చేయడం కానీ, లేకపోతే ఇతర కార్యక్రమాలు చేయడం కానీ దయవుంచి చేయొద్దని. ఎందుకంటే ఇవాళ వైసీపీ ఎంత దారుణమైన కుట్రలు పన్నుతూ ఉందో ఆ కుట్రల్ని సంయమనం పాటించి మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు సమర్థవంతంగా ఎదుర్కొని అంశాన్ని చివరి అంకానికి తెచ్చేసాం. ఈ చివరి అంకంలో మనం సంయమనం పాటించడం ద్వారానే విజయం సాధించాలనేది నా అభిప్రాయం. దానితో మీ అందరూ ఏకీభవించి మీ అందరూ ఇప్పటికీ నిజంగా సహకరిస్తున్న తీరు, మరి దానికి కవులు కూడా మాటలు ఉండవు, కవులు కూడా వర్ణించలేరు దాన్ని. అంత సహకారం, అంత ప్రేమ నా పైన చూపిస్తూ ఉన్నారు. దానికి మరొక మారు మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.